సిజేరియన్ లేకుండా ఫ్రీగా డెలివరీ అయిపోతే ఏదో తనకే డెలివరీ అయిపోయినట్టు తెగ ఆనందపడిపోతుంది పిచ్చిది. అది సరేగా అన్నయ్య గారు, జాతర జరిపిస్తున్నారు కదా ఆ అన్నపూర్ణ వాళ్ళు. అవునమ్మా, చాలా మంచి కుటుంబం, చాలా మంచి మనుషులు. 20 ఏళ్ల క్రితం ఆ అన్నపూర్ణకి లలిత వాళ్ళకి కూడా నా చెల్లెలే డెలివరీ చేసిందంట కదా బావా? అవునా? అవునన్నయ్య, ఇద్దరికి ఒకే రోజు ఒకే టైంలో డెలివరీ చేసిందట. అయితే వాళ్ళ డెలివరీల గురించి మాట్లాడితే వదిన మాత్రం ఏదో దాస్తుంది, బాధపడుతున్నట్టుగా మాకనిపించింది. దాని గురించి మీకేమైనా తెలుసా అన్నయ్య? 18 ఏళ్ల క్రితం అంటున్నారు, నాకేం గుర్తుంటుందమ్మా. వీడికి ఇంకొక రౌండ్ వేస్తే బెటర్. బావా ఇదిగో ఈ గ్లాస్ కూడా లోపలేసాయి, గుర్తుకొస్తుంది. బా గుర్తొచ్చింది బా. ఏంటన్నయ్య, ఆ రోజు అన్నపూర్ణ వాళ్ళ డెలివరీ ఎప్పుడు, ఏం జరిగింది? జరిగిందేంటో కరెక్ట్గా తెలియదు గానమ్మా. పాపం చేశాను, తప్పు చేశాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డెలివరీ డేట్ వచ్చినప్పుడు ఈ రోజు కూడా బాధపడుతూనే ఉంటుంది. ఆ రోజు పర్టికులర్గా గుళ్ళకు వెళ్ళి పాప ప్రక్షాళన పూజలు కూడా చేపిస్తూ ఉంటుంది. పాప ప్రక్షాళన పూజలు తప్పు చేశాను ఉంటుందా? ఏం తప్పు చేసి ఉంటుంది బావా? అది తన్నే అడగాలి బావా, నాకేం తెలుస్తుంది బావా. రే రారా, బావని తీసుకొని లోపల పడుకోబెట్టు. రండి. వీడి మాటలతో మన అనుమానం ఇంకా బలపడుతుంది. డెలివరీ చేసిన నా చెల్లెలు ఏదో తప్పు జరిగింది, పాపం చేశాను అని గుళ్ళు చుట్టూ తిరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మర్మమే ఉండుంటుంది. అందుకే కదా ఇతని ద్వారా తెలుసుకుందామంటే వీడేమో తాగి పడుకున్నాడు తప్ప అసలు విషయం మాత్రం చెప్పలేదు. కంగారు పడకు కాంచన, ఈయన ద్వారానే ఆ నిజాన్ని బయటికొచ్చేలాగా చేస్తాను. పవలింపు సేవలో ఉన్నావే అత్తమ్మా, ఇవాళ నీ మెడలో ఉన్న నగలకే మంగళహారతి పాయడానికి వచ్చారు. అత్త రుణం తీర్చుకుంటున్న అల్లుణ్ణి ప్రేక్షకులందరూ నన్ను దీవించాలి. చేను కుట్టేద్దాం నువ్వుతే ఒకసారి కర్ర తీసుకుని కొడతావా? రెండోసారేమో చంద్రముఖ్ క్యారెక్టర్ ఎక్కేస్తావా? ఇదిగో పక్కా పగడ్బందీగా వచ్చాను. గొప్ప వెళ్ళిపోయింది బాబోయ్. ముసలిదాన్ని చూస్తే ఒంటి మీద తులం కంటలేదు, ఎంత గట్టి కొట్టిందో. గోబ గుయ్యమంటుంది.